వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకొని కోయవారిపాలెం నందు ఉన్న శ్రీ శివసాయి మిల్లును తనిఖీ చేసిన శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గత 2 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గత నెల 23వ తేదీన కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రతి కొనుగోలుపై మాట్లాడటం జరిగిందని, స్పెషల్ సిఎస్ రాజశేఖర్ ప్రత్యేకంగా కేంద్రానికి రాయటం జరిగిందని, 11,50,000 ఎకరాల్లో ప్రతి సాగు చేస్తున్నారని, 843వ జీవో ప్రకారం అధికారులు పనిచేయటం లేదని ముఖ్యమంత్రికి దృష్టికి వచ్చింది. గత తుఫాన్ కారణంగా 18% తేమ ఉన్న ప్రతిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరింది. కాటన్ కార్పొరేషన్ ఇండియా వారు సూచనలు రైతులు సరిగా లేవని వాటిని తొలగించాలని కోరాము. తుఫాన్ కిసాన్ యాప్ ద్వారా ఏ జిల్లా అయినా ప్రతిని విక్రయించుకునే అవకాశాన్ని రైతులకు కల్పించాలని కోరాము. గిట్టుబాటు ధరలతో రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రతి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మన రాష్ట్రంలో 4,56,000 హెక్టార్లలో పత్తి పండిస్తుంది. అంటే దాదాపుగా 11,50,000 ఎకరాల్లో పత్తి పండుతుంది. ఆ పత్తి దాదాపుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు మనకు వచ్చిందన్నటువంటి అంచనాలు. ఈ పత్తిని దాదాపుగా 60 జిన్నింగ్ మిల్లుల్లో దాదాపు 11 మార్కెట్ యార్డుల్లో ఈ పత్తిని కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి 1కి 2 సార్లు మాట్లాడి రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క పత్తిని పూర్తిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీఎం గారు 6 నిమిషాలు కష్టపడి ఆదేశాలు తెప్పించి ఇక్కడ కాటన్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క యాజమాన్యంతో 4 మిల్లుల్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ 4 మిల్లుల్లోకి ఇప్పుడు కపాస్ కిసాన్ యాప్ అనేటువంటి ఒక యాప్ ద్వారా, కేంద్రం యొక్క యాప్, అందులో స్లాట్ బుక్ చేసుకుంటారు. చేసుకున్న వెంటనే సీఎం యాప్లోకి అది పుష్ చేయబడుతుంది. ఇంతవరకు బాగుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే L1, L2, L3 మేము మొదటి నుంచి అడుగుతున్నాం. L1, L2, L3, L4 ఏదైతే అలా రిస్ట్రిక్షన్స్ పెట్టారో అది కాకుండా ఏ రైతుకి ఎక్కడ దగ్గరుంటే అక్కడ మిల్లుకి వెళ్ళేటట్లు ప్లాన్ చేయండి. L1 అయిన తర్వాత L2, L2 అయిన తర్వాత L3 కాకుండా అన్నటువంటి దాని మీద కూడా సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మేరకు మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మొన్న 6వ తేదీ నాడు క్లియర్గా కేంద్రానికి లెటర్ కూడా రాశారు.